దేవభూమి, వైష్ణోదేవి ఉంటే, అమర్నాథ్ ఉంటే జమ్మూ కాశ్మీర్ దేవభూమి. అవునా అవునా కాదా? వింటున్నారు లేదా? దశావతారాల్లో 7 అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే. తెలుసా తెలీదా? తెలీదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతారం. మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది? నాగలాపురం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రెండో అవతారం ఏది? కూర్మావతారం, శ్రీకూర్మం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మూడో అవతారం ఏది? వరాహ అవతారం, వరాహ క్షేత్రం ఏది? తిరుమల. ఎక్కడుంది? ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్. వరాహ అవతారం తర్వాత నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5వ అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరుచూరు మండలంలో, ప్రకాశం జిల్లాలో, చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? విన్నారా లేదా? శబ్దం రావట్లా? అరవరా? మొత్తం చివరిలో ఒకేసారి అరుస్తారా? కదలొద్దా? వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా? కాశీ కారిడార్ వచ్చిందా లేదా? చార్ధామ్ కారిడార్ వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకోర్మ దాకా ఈ 7 క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. అవునా కాదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేడెక్కిందా లేదా? గట్టిగా ఉన్నామా లేదా? నిలబడతామా లేదా? కలబడతామా? ఇప్పుడే మన ముందుకి పరమ పూజ్య స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వేంచేసి ఉన్నారు. వారు వేదిక మీద సుఖాసీనులై ఉన్నారు. మన అదృష్టము మహానుభావులైనటువంటి పూజ్య ధర్మాచార్యులందరూ కూడా వారి అనుగ్రహ భాషణాన్ని మనకు అందించి నిద్రాణమై ఉన్నటువంటి పాండవులకి క్లైబాన్ని దూరం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుల్లా చేసి ఉన్నారు ఇక్కడికి. ఇప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మాతా కొండవీటి జ్యోతిర్మయ్య అమ్మ వారు వచ్చి మన ముందు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనిరానంద నిశ్రేయసార్థసాధకమో సర్వకిల్మిషబాధకము సమగ్ర విజ్ఞానదము మహామహిమఘనము శరణమగు మాకు సద్గురు చరణయుగము శరణమగు మాకు సద్గురు చరణయుగము
చరణమగు మాకు సద్గురు చరణయుగము. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, వారందరికీ కూడా నా పాద నమస్కారం. అలాగే సుదూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి, చాలా ఇబ్బందులను, శ్రమను తీసుకుని నడుచుకుంటూ చాలా వినయంగా వచ్చి కూర్చుని ఇక్కడ మేమేం మాట్లాడతామా అనే ఆపేక్షతో ఎదురు చూస్తున్నటువంటి ఇన్ని పాదాలకు నమస్కారం. ఓంకారం మనందరికీ దర్శి. రాముడు ధర్మం. ఈ ధర్మం ప్రతి ఇంట పురుషుడుగా, స్త్రీగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా అమ్మ ధర్మం కాదు, ధర్మమే అమ్మ. ఈ తల్లి మనందరికీ కూడా భక్తిని నేర్పించటం, తద్వారా మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాన్ని చెప్పటం అనేది అక్కడి నుంచే ప్రథమ గురువుగా మనకు ఏర్పాటైంది. కానీ ఈరోజు స్త్రీమూర్తులు ఈ శాస్త్రం నేర్చుకోవటం, వేదం నేర్చుకోవటం నిషిద్ధంగా తలుస్తున్నారు. మన స్త్రీలు ఒక ఝాన్సీ లక్ష్మిగా ఉండాలి అని అంటే, ఒక జీజాబాయిగా ఉండాలి అని అంటే తప్పకుండా వేదాధ్యయనం ప్రతి ఇంటా స్త్రీ నేర్చుకుని తీరాలి. అప్పుడు మాత్రమే మనం అనుకుంటున్నటువంటి ఆలయాల్ని గవర్నమెంట్ చేతిలో ఉండకూడదన్నటువంటి విషయం కూలంకషంగా తల్లి నుంచి అందరూ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మన ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ లవ్ జిహాద్ పేరుతో ఎన్నో రకాలుగా మనకి కష్టాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇది కూడా పోవాలి అని అంటే మన వేదంలో ఉన్నటువంటి మూలం, మన శాస్త్ర పద్ధతి, మన భాష, మన సంస్కృతి, సంప్రదాయం ఇత్యాదులన్నీ వేదమే మనకి మూలంగా చెప్తుంది కనుక అందరం కూడా చేయాల్సింది ఏంటనంటే ఆలోచించటం కాదు, ఆచరించడం ప్రారంభం చేద్దాం. మనందరికీ ఐకమత్యం అవసరం లేదు, ఏకత్వం కావాలి. ఎలా వస్తుంది ఏకత్వం? రామాయణాన్ని, భాగవతాన్ని నిరంతరం చదువుకుంటూ ఉంటే వస్తుంది అని చెప్తారు పరమ గురువులు. ఎందువలన అనంటే మనమందరం పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుందాం అని ఓ కోర్సులు పెట్టి మరీ డబ్బులు ఇచ్చి మరీ నేర్చుకుంటాం. అది మనం నిరంతరం చదువుతున్న భాగవతము, రామాయణంలోనే ఉంది. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ని అవి చదువుకుంటే పర్సనాలిటీ పోయి సోల్ లెవెల్లో ఉండేటువంటి ఆత్మస్థాయిలో పనిచేయటం అనేది జరుగుతుంది. అందుకోసం చదువుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కాదు. ఇది చాలా లోతైనటువంటి విషయం. ఆత్మలుగా మనం ఉన్నాం, వ్యక్తులుగా లేం. వ్యక్తి సంస్కరణ కాదు, మన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి ఆ గ్రంథాలు మనకు ఉన్నాయి. మన మూలాన్ని చెప్పడానికి అవి ఉన్నాయి. మనం ఏది చెయ్యాలో చెప్పడానికి ఉన్నాయి. మన వేదం ఎప్పుడు ఎక్కడ ఇది చెయ్యకూడదని చెప్పలా, ఏది చెయ్యాలో చెప్పింది. ఏది చెయ్యాలో తెలిస్తే చెయ్యకూడదేమో మనం చేయవలసిన అవసరం కూడా, అగత్యం కూడా ఉండదు. ఇది ఎలా రావాలి అనేదాన్ని ఒక 20 ఏళ్ల క్రితం నుంచి ఈ దేవాలయాల్ని ప్రభుత్వం చేతిలోంచి విముక్తి కావాలి అని అడుగుతూ వచ్చారు. కానీ వాళ్ళందరూ కూడా గోడ మీద పిల్లివాటంలాగా అందరూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అది చాలా కాస్త బాధ అనిపించింది. దేవాలయాలు ఎందుకు అడుగుతున్నాము అనంటే మన స్త్రీలకు ఈ వేదాధ్యయనం నేర్పించవలసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. ఇది మనం చేసి తీరవలే. ఇది చేస్తే తప్పించి మనకు అసలు ఆ మూలం ఏంటో తెలియదు. ఆత్మస్థాయిలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, దాన్ని మనం సుస్థిరపరచుకోవడానికి దెర్ ఈజ్ నో అదర్ వే. ఎందుకు అనంటే భారతీయుడు ఎప్పుడూ వెలుగులో జీవించడానికి అపేక్ష పడతాడు. భారతీయుడు అంటేనే వెలుగులో జీవించడానికి అపేక్ష పడేది. అయోధ్యని ఎలా నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు, అలాగే అన్ని దేవాలయాల్ని మనం నిర్వహించుకోవచ్చు. మనకు స్వతంత్రం ప్రతిపత్తి ఇవ్వగలిగితే మన ఆలయాలన్నీ కూడా ఏ ఏ స్థాయిలలో ఉన్నాయో వాటన్నిటినీ తీర్చిదిద్దుకోవడానికి
అక్కడున్నటువంటి స్త్రీలే దీనికి పూనుకోవాలని నా ప్రతిపాదన. ఆ స్త్రీలందరూ కూడా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా తీయాలి, చిట్టా అంతా తీయాలి. అప్పుడు వాళ్ళకి చురుకొస్తుంది. ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో వాటి పట్ల మనం ఎలాంటి శ్రద్ధ వహించాలో, అసలు మనకున్నటువంటి శక్తి ఏంటో, మన సనాతన ధర్మం మూలమేంటో మన పిల్లలకి చెప్పే అవకాశం ఉంటుంది. ధర్మము అనగా ధరించినది. మనం ధరించితే అంటే మనం చేస్తూ ఉంటేనే ఉంటుంది తప్ప ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు. మనం ఆచరించటం మొదలు పెట్టాలి. ఎక్కడ ఆచరణ ఉంటుందో అక్కడ ఆశీస్సు ఉంటుంది. ఆధ్యాత్మం అంటే భగవంతుడిని నమ్మటం కాదు, భగవంతుడిని తెలియటం. ఇది ఎలా తెలుస్తుందయ్యా అనంటే మన ఆడపిల్లలందరికీ కూడా ఇళ్లల్లో వేదాధ్యయనాన్ని చెప్పించాలని ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావులందరి పాదాలకి నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నాం. ఇది ఒక్కటి జరిగితే అసలు మన మూలం ఏమిటో అర్థమవుతుంది. మన ఆలయాలు మన చేతుల్లోకి తీసుకురావడానికి ఎంత విలువైనటువంటి విషయమో, మన ముందు తరాల వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వగలిగేటువంటి ఒకనొక సమాలోచన వస్తుందని, మనందరం ఒక ఏకత్వంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ నామం చెప్తాం. ఒక్క నిమిషం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. जय बोलो रामचंद्र प्रभु की, जय बोलो सीता माई की, जय बोलो लक्ष्मण स्वामी की, जय बोलो हनुमत स्वामी की, जय बोलो सनातन धर्म को, जय बोलो गौ मात की, जय बोलो भारत मात की। वासुदेव वासुदेव वासुदेव। మాతాజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి సినీ గేయ రచయిత, మనందరినీ ఉర్రు తొలగించిన హైందవ శంకారావ గీత రచయిత శ్రీ అనంత శ్రీరాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం, ఆలయాల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంతో దీక్షా కంకణబద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలివచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, బుల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ
అదే సినీ రంగానికి చెందిన వాణ్ణి కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు, దమ్మరదం మిట్ జాయహం బోలో శుభశ్యాం హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే
మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరాగూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి. నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే. ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది, తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం, ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. ఇది అనంత శంఖారావం, అవునా కదా? మన దీక్ష హిందూ 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 హిందూ
దయచేసి మార్గంలో ఉన్న వాళ్ళు గ్యాలరీలోకి వెళ్ళండి. భోజనం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి మహానుభావులైనటువంటి పీఠాధిపతులు విరాజమానమై ఉన్నారు వేదిక మీద. వారి యొక్క అమృత వచనాల్ని అనుగ్రహాన్ని మనం పొందవలసినటువంటి సమయం కాబట్టి భోజనం చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి తమ తమ స్థానాలకు రావాలి. ఇప్పుడు 3 నిమిషాల్లో శ్రీ గరికముక్కు సుబ్బయ్య గారు ఎస్సీ ఎస్టీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు, వారు ఈ హైందవ శంకరావ వేదిక నుంచి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతా కే, భారత్ మాతా కే. హైందవ శంకరానికి విచ్చేసిన వేదికను అలంకరించిన సాధు సంతులకి, వేదిక కింద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ వారి పాదాలకి అభివందనం తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎస్సీ కులాలపైన ఒక మంచి వివరణ ఇద్దామని మీ దగ్గరికి వచ్చాను. ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. హిందూ ధర్మంలో అంతర్భాగం మనమందరం కూడా. ఒక విషయం గమనించాలి మిత్రులారా, కులం అనేది మన వ్యక్తిగతం, ధర్మం మన స్వయం. మనం ధర్మరక్షకులం గుర్తుంచుకోండి. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని స్వీకరించాం, హైందవ ధర్మంతోనే చివరి వరకు కూడా బ్రతికే ఉంటాం, గుర్తుంచుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నాకు అతి తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎస్సీ ఎస్టీలకి అర్చకత్వ శిక్షణ ఇప్పించి దేవాలయాల్లో అర్చకుల కింద నియమించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మత్స్యకార కులాలకి సంబంధించినటువంటి ఏరియాలలో చాలా దేవాలయాలు, హిందూ దేవాలయాలు నిర్మించుకొని అదే గుళ్ళల్లో అర్చకత్వం చేసేటువంటి నా సోదరులు చాలా మంది ఉన్నారు. మనం ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి మిత్రులారా. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి చే 3వ క్లాసు ప్రకారంగా ఎస్సీలంటే ఏమిటి, ఎస్టీలు అనేది ఒక వివరణ, స్పష్టమైన వివరణ ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 1950వ సంవత్సరంలో మనకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా రిజర్వేషన్లో ఏ విధంగా ఇచ్చారండి మనకి? అస్పృశ్యత, అంటరానితనానికి గురైనటువంటి కొన్ని కులాలకి, ఏదైతే అస్పృశ్యత అంటరాని గురైనటువంటి కొన్ని కులాలకి, అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఒక్క విషయం కంపల్సరీ రాజ్యాంగం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్పష్టంగా రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పారండి, హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరాని వాళ్ళకి అంటరాని తనాన్ని అనుభవించినట్టు. కానీ ఈరోజు నేటి సమాజంలో ఆ రిజర్వేషన్తో మనం అత్యంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి హోదా రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, విద్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉన్న పరిస్థితిని పక్కన పెట్టి ఎస్టీలలో అన్ని మతాన్ని స్వీకరించిన వాళ్ళకి స్పష్టంగా రిజర్వేషన్ లేవని ఆ రోజు రాజ్యాంగ సభ చెప్తే, ఈరోజు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో అన్ని చోట్ల కూడా అన్ని మతాన్ని స్వీకరిస్తున్నారు. మిత్రులారా గమనించండి, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుసు. ముందు బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం. ఈ ఒక్క విషయం, వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరైతే హిందువులుగా ఉంటారో ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలారా గమనించాలి,
రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తున్నాయి, రిజర్వేషన్లు ఎవరికి సంక్రమిస్తున్నాయి, రిజర్వేషన్ల సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు తెలుసుకోవాలి మీరందరూ. ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవించాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా అనుభవించుకోకుండా రిజర్వేషన్ దొడ్డిదారిన తీసుకుంటున్నటువంటి అన్ని మతస్థులకే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అన్ని మతస్థులకే విద్యా ఉపాధి అవకాశాల్లో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రతి మనిషి కూడా గమనించాలి. మనం మతం మారినటువంటి అన్ని మతస్థులకు రిజర్వేషన్లు కల్పించకూడదు. మాది హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి మా యొక్క స్ఫూర్తి. ఈ దేశంలో సనాతన ధర్మకారులు అనేక కులాలు ఉన్నాయి మాకు, అందరూ కూడా హిందువులే. అయ్యా, మతం మారినటువంటి అన్ని మతస్థులారా వెనక్కరండి, వెనక్కొచ్చి మన హిందూ ధర్మంలో మీరు కూడా అంతర్భాగం కావాలి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం అందరికీ చాటి చెప్పాల్సినంత అవసరం వచ్చింది. కాబట్టి ఒక విషయం చెప్తాను. రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో ముగ్గురు క్రైస్తవులు ఆ రోజు క్రైస్తవులు ఒకటి చెప్పారు, మా క్రైస్తవ సమాజంలో అస్పృశ్యత లేదు, అంటరానితనం లేదు, కులం లేదని. సరే, మరి ఈ రోజు కూడా మీరు దాన్ని పాటిస్తున్నారా? రిజర్వేషన్ల దొడ్డుదారిని తీసుకునేటువంటి సోదరులారా, మీరు పాటిస్తున్నారా? రాజ్యాంగ సభలో చెప్పినటువంటి విధానాలను మీరు పాటిస్తున్నారా? ఎందుకని ఉంటారు మీరు ఇక్కడ? ఎస్సీ కులంలో ఉన్నటువంటి అన్ని మతస్థులందరూ కూడా మీరు ఉంటే హిందూ ధర్మంలో ఉండండి, లేదంటే బయటికి పోవడమే. ఇది మాత్రం తథ్యం. భారత రాజ్యాంగం పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. చట్టాలపైన కానీ సుప్రీం ఉన్నత న్యాయస్థానాలపైన కానీ మాకు అపారమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో బ్రతుకుతాం, ఈ దేశంలోనే శాశ్వతంగా కలిసే ఉంటాం. మనం గమనించుకోవాలి. అలాగే మన రిజర్వేషన్లు అనేవి మీకు స్పష్టంగా నేను ఒక విషయంలో చెప్తానండి. ఎండోన్మెంట్ విషయాలలో, ఎండోన్మెంట్ టెంపుల్స్లో కూడా అనేక రకాలైనటువంటి ఎండోన్మెంట్ టెంపుల్లో హిందువులైనటువంటి ఎస్సీలకి మాత్రమే, ఎస్టీలకి మాత్రమే ప్రాధాన్యత కల్పించండి. అక్కడ జరిగేటువంటి కమిటీల్లో కూడా హిందువులకు మాత్రమే మనం ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే అన్య మతస్థులకి చాలా చోట్ల కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులకి ఒకటే చెప్తున్నాను, కొన్ని విషయాలు గమనించాలా. మనం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన వర్తిస్తున్నాయో మీకు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి హిందువులైనటువంటి హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి వీళ్ళకి మాత్రమే ఎండోన్మెంట్ గుళ్ళల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే అన్ని హిందూ దేవాలయాల్లో కూడా అర్చకులుగా ఎస్సీ ఎస్టీలని కూడా పరిగణించాలి. అర్చకులకు కూడా ఆ గుళ్ళల్లో ఒక ప్రాతినిధ్యత కల్పించి మా అందరిపైన మీ యొక్క ఆలోచన చూపిస్తారని కోరుకుంటూ, మేమంతా హిందువులం, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మవాదులం. భారత్ మాతా కే. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. తదుపరి వనవాసి కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖ్ శ్రీమతి కిముడు అచ్చమ్మ గారు వారు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. గిరిజన ప్రాంతాల్లో, కొండ కోణాల్లో నివసిస్తూ అనేక మైళ్ళ దూరం నుండి ఈ హైందవ శంకరావానికి ఇచ్చేశారు. అలాగే వేదికపై ఉన్న స్వామీజీలకు, వేదిక ముందు ఉన్న అతిరథ మహారథులకు నమస్కారములు, పాదాభి వందనాలు. అరణ్య సంస్కృతి. అరణ్యంలో దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి కొండల్లోనే వెలిశాడు. కొండ వెంకటేశ్వర స్వామి మైదాన ప్రాంతంలో కొండ దిగి రాలేదు, భగవంతుడు కొండ మీద వెలిశాడు. అలాగే సింహాచలం కొండ మీద నరసింహస్వామి, శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి, కొండల మీద భగవంతుడు వెళ్ళాడు, భగవంతుని దగ్గరికి కొండ వెళ్ళలేదు. అలాంటి అరణ్య సంస్కృతి గిరిజనులది. అటువంటి గిరిజనులు ఐకమత్యంగా ఏ పని చేసినా ఐకమత్యంగా కలిసి ఉన్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం
గిరిజన సమాజాన్ని విడదీయాలి అన్న ఉద్దేశంతో ఆదివాసీ అనే పేరుతో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆదివాసులే. ఇతర దేశాల నుంచి లండన్ నుంచి వచ్చారా, అమెరికా నుంచి వచ్చారా, జర్మనీ నుండి వచ్చారా, ఎక్కడి నుంచి రాలేదు. భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులే. నగరాల్లో ఉన్న, కొండ కోణల్లో ఉన్న, మైదాన ప్రాంతంలో ఉన్న, సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరూ భారతవాసులే. వనవాసులు హిందూ సంస్కృతికి నిలయాలు. శ్రీరామచంద్రుడు ఆ రోజు వనవాసం చేసినప్పుడు వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించినప్పుడు వానర సైన్యమంతా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో హనుమంతుడు అక్కడే ఉన్నాడు. హనుమంతునికి జాంబవంతుడు అతని యొక్క శక్తిని గుర్తు చేశాడు. ఆనాడు చిన్నప్పుడు సూర్య భగవానుని పండు అనేసి నువ్వు తినడానికి ఎగిరి వెళ్ళేవే, సీతమ్మ తల్లి ఎక్కడుందో సీతమ్మ తల్లి జాడ వెతకడానికి నువ్వు ప్రయాణం చెయ్యి అనేసి అతని యొక్క శక్తిని గుర్తు చేసినప్పుడు వెంటనే హనుమంతుడు వాయు వేగంతో బయలుదేరాడు, లంకకు బయలుదేరాడు. లంకంతా వెతికాడు, సీతమ్మ తల్లి జాడను చూసుకున్నాడు. చూసుకొని సీతమ్మ తల్లిని కలిసి శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మ తల్లికి అందించాడు. రావణాసురుని యొక్క భటులు కొత్త వ్యక్తి మన లంకకు వచ్చాడు అని చెప్పారు. ఇక్కడ రమ్మని చెప్పారు. రావణాసురుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రావణాసురుడు సింహాసనంలో కూర్చున్నాడు. సింహాసనం ఎత్తుగా ఉంది. హనుమంతుడు కూడా అతని తోకను పెద్దగా చేసి రావణాసురుని కంటే ఎత్తుగా కూర్చున్నాడు. అటువంటిది సీతమ్మ తల్లి రావణాసురునికి సంహరించి మళ్ళీ అయోధ్యకు తీసుకొచ్చేదాకా వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు. పార్వతి గిరిజామాత, గిరిజాదేవిగా పేరు. పరశురాముని యొక్క నివాసం మహేంద్రగిరి పర్వతాలు. స్వతంత్ర సమరంలో ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, అలాగే అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు, అలాగే గిరిజన మహిళలు భగవాన్ బిర్సా ముండా, గిరిజన మహిళలు రాణి గైడిల్న్యూ, రాణి దుర్గావతి, వీళ్ళందరికీ వనవాసులు స్వతంత్ర పోరాటంలో కూడా సహకరించారు. యుగ యుగాలుగా, తరతరాలుగా భారతదేశం హిందూ సంస్కృతికి ముడిపడి ఉన్న విషయం గిరిజనులకు తెలియజేసి చైతన్యపరచి మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కంకణం కట్టుకోవాలి. ఈ హైందవ శంకరామ మహాసభకు మనం శపథం చేయాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నేను నిరంతరం పోరాడతాను. మన అందరికీ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, కానీ సమాజం కోసం, ఈ దేశం కోసం నెలను నేను ఒక 3 రోజులు సమయం ఇచ్చి పనిచేస్తానని ఈ హైందవ శంకరామ సభలో మనం శపథం చేయాలి. ఒక సామాన్యమైన గిరిజన మహిళ ఈరోజు రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని అధిగమించే రాజ్యాంగానికి అలాగే రాజ్యాంగం నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మనమంతా ఎవరము? మనమంతా వనవీరులము, రణధీరులము, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం. మనం
యుగ యుగాల భారతీయ సంస్కృతిని మనం అందరం పరిరక్షించుకోవాలి. ఈరోజు అన్యమత మతస్థులు ప్రచారానికి వెళ్ళినప్పుడు గిరిజన గ్రామాల్లో కూడా ఈరోజు నిలదీయడానికి శక్తినిచ్చాడు భగవంతుడు. నిలదీస్తున్నారు, వెనక్కి వాళ్ళని పంపిస్తున్నారు. ఇది మనం అటువంటి వనవాసులను రణధీరులం. మనం ఆ పాట పాడి ముగిస్తాను. వనవీరులం మనం రణధీరులం, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం. వన